హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ లెజెండరీ జ్యోతి. ఈరోజైతే ఇంకో హాఫ్ సారీతో మీ ముందుకొచ్చానండి. ఇది అంటే రెగ్యులర్ అయిన బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా స్టిచ్ చేశాను. ఇది మ్యారేజ్‌కేనండి. హ్మ్. ఐరన్ ప్లేట్స్ అయితే పెట్టానంటే దీనికి కనబడట్లేదు. ఇది బెనారస్ ఫ్యాబ్రిక్ అండి. స్మూత్ బెనారస్. అందుకే దీనికి తెలియట్లేదు. గేర్ చూసారా? 4 మీటర్స్ అండి. ఇలా ఈ మొత్తం 5 మీటర్స్ అయితే తీసుకున్నాను. మొత్తం ఇది 4 మీటర్స్‌కి పరికిణీకి పెట్టి మిగిలింది బ్లౌజ్‌కి తీసాను. ఇది చూసారా? ఇది బార్డర్ వచ్చేటప్పటికి వెల్వెట్ బార్డర్ అండి. అంటే డబల్ అయితే స్టిచ్ చేశాను. ఇది కొంచెం సన్నగా ఉందని డబల్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా బ్లౌజ్ పార్ట్‌కి వచ్చేటప్పటికి ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టాను. ఫ్రంట్ సైడ్ ఇలా కట్ వర్క్ పెట్టా. ఈ సైడ్ అయితే ఈ లేస్ అటాచ్ చేశానండి. అంటే పరికిణీకి వేసిన లేస్ వేరండి వేసింది. ఇది కొంచెం సన్నది. హ్యాండ్స్ ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టి దీనికి కూడా సన్న లేస్ అయితే అటాచ్ చేశాను. పరికిణీకి ఇది టాజిల్స్ ఇలాగా బంచ్‌లా అయితే పెట్టానండి. ఇలా. అంటే దీనికి జస్ట్ అటాచ్ చేశాను అంతే. మనకు వద్దనుకుంటే తీసేసుకోవడమే. ఇది బ్యాక్ హుక్ అండి జాకెట్టు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డోరీస్ ఇలా సింపుల్గా అయితే పెట్టాను. బ్యాక్ అయితే ఇలా టెంపుల్ డిజైన్ పెట్టాను. టెంపుల్ డిజైన్లో అంటే ఇది ప్లెయిన్గా ఉండకుండా ఇలాగ బీడ్స్ అయితే స్టిచ్ చేశాను. అంటే నెక్కి వేరేగా చేశాను కానీ అది లుక్ లేదని తీసేసాను. ఇలాగే బాగుంది. సింపుల్గా ఉంది ఇది. దీనికి ఓణి వచ్చేటప్పటికి స్పేస్ సిల్క్లో అయితే తీసుకున్నామండి. ఇది స్పేస్ సిల్క్లో తాన్లో తీసుకున్న ఓణి అండి. అంటే విడిగా కాదు. అందుకే 2 సైడ్సే వస్తుంది కదా. ఇంకో సైడ్ ఏం చేశానంటే ఈ బార్డర్ అయితే అటాచ్ చేశాను. వెల్వెట్ బార్డర్ ఇలా లుక్ అయితే ఇలా ఉంటుందండి. అంటే వీడియోలో ఏ కలర్ కనిపిస్తుంది కానీ బయట అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్ స్టిచ్ చేసుకోవాలనిపితే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఇస్తానండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.